టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్, ద టైమ్ అండ్ వర్క్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాన్సెప్ట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ఆధారంగా వేసుకొని మనకి టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ చేయడం అనేది ఈజీగా అంటే సులభంగా జరగడం జరుగుతుంది. వర్క్ ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి వర్క్ అనేది పని. వర్క్ ఈస్ ఆల్వేస్ ఇన్వర్షనల్ ప్రపోర్షనల్. ఇన్వర్షనల్ ప్రపోర్షనల్ అనేది అనగా మనం చూద్దాం. ఇన్వర్షనల్ ప్రపోర్షనల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 10 men కలిసి 5 days ఒక పనిని కంప్లీట్ చేశారు. ఓకే, 20 men కలిసి 2.5 days లో వర్క్ అనేది కంప్లీట్ చేశారు. అంటే మనకి 10 members కలిసినప్పుడేమో 5 days కంప్లీట్ చేశారు వర్క్ అనేది. 20 men అంటే 20 మంది కలిసినప్పుడేమో 2.5 days లో వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకి 10 members ఉన్నప్పుడేమో 5 days పట్టింది. అంటే 20 కంటే తక్కువ ఉన్నప్పుడేమో మనకి లోయెస్ట్ వర్క్ జరిగింది. అంటే ఇక్కడ 10 members ఉన్నప్పుడు మనకి వర్క్ అనేది లోగా జరిగింది. ఓకే, ఇక్కడ 20 members ఉన్నప్పుడు మనకి వర్క్ అనేది మోర్ వర్క్ జరిగింది. అంటే ఎక్కువ వర్క్ జరిగింది, తక్కువ డేస్ లో అయిపోయింది. ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ డేస్ పట్టింది అనమాట. దీన్ని మనకి అందుకే దీన్ని ఇన్వర్సల్ ప్రపోర్షనల్ లో ఉందని చెప్పవచ్చు. ఓకే, దిస్ ఇస్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఈస్ నథింగ్ బట్ మనకు ఒక పనిని ఎంత సమయంలో పూర్తి అవుతుంది, అంటే ఎంత సమయం పడుతుంది ఒక పని కావడానికి తెలియజేసేది ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏ అనే వ్యక్తి 20 toys ని 5 days లో కంప్లీట్ చేశారు. కంప్లీటెడ్ గా చేస్తారు. ఓకే, 20 toys ని మనకి 5 days లో కంప్లీట్. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ అంటే మనకు వర్క్ బై టైం. వర్క్ ఎంత 20 బై టైం ఎంత, ఎన్ని డేస్ పట్టింది 5 days. 5 1 జా 5 4 జా. అంటే మనకి ఎఫిషియన్సీ వచ్చేసి ఒక్క డేకి 4 toys ని చేయడం జరుగుతుంది. 4 toys ని ఒక్క డేలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే 5 days ని మనకి 20 toys ని చేయడం జరుగుతుంది. అంటే మనకి ఎఫిషియన్సీ వచ్చేసి ఇక్కడ ఎంత పర్ డే 4 toys ఫర్ 1 day. దిస్ ఇస్ ఎఫిషియన్సీ. సేమ్ ఎఫిషియన్సీలోనే మనకి ఉన్నాయి 2 సబ్ ఉన్నాయి అనమాట. దీంట్లో టైం అడిగినప్పుడు వర్క్ బై ఎఫిషియన్సీ తీసుకోవాలి. అంటే వర్క్ వాల్యూ ఇస్తారు మనకి, ఎఫిషియన్సీ వాల్యూ దాన్ని డివైడెడ్ చేసేసి వచ్చేది. నెక్స్ట్ వర్క్ ఇచ్చినప్పుడు టైం ఇంటూ ఎఫిషియన్సీ వస్తే మనకు వస్తుంది ఆన్సర్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఈ కాన్సెప్ట్ నుంచి మనకు చాలా అడగడం జరుగుతుంది. ఏంటంటే ఏ అనే వ్యక్తి 10 days వర్క్ చేస్తే యాజ్ 1 day ఈజ్ ఈక్వల్డ్ 1/10 అవుతుంది. ఇలా గుర్తుపెట్టాలి. ఓకే, నెక్స్ట్ బి అనే వ్యక్తి 15 days చేస్తే మనకి యాజ్ పర్ 1 day వచ్చేసి 15. నెక్స్ట్ వచ్చేసి సి వచ్చేసి 20 days చేశాను అనుకోండి, యాజ్ పర్ 1 day 1/15. దిస్ ఇస్ స్మాల్ కాన్సెప్ట్స్. మనకి ఈ కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకుంటే మన క్వశ్చన్స్ చేయడం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలా క్వశ్చన్లు అడుగుతాడు, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాడంటే వర్కింగ్ టుగెదర్. మనకు వర్కింగ్ టుగెదర్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ వర్క్ ఈస్ ఆల్వేస్ ఇన్వర్షనల్ ప్రపోర్షనల్ టు టైం మీద ఉంటుందని ఈ విధంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ M1 ఇంటూ D1 ఇంటూ T1 బై వర్క్ 1. నెక్స్ట్ M2 ఇంటూ D2 ఇంటూ T2 ఇంటూ W2. D1 గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రిమైనింగ్ వర్క్ అంటే మనకు మిగిలినటువంటి వర్క్ మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డేస్, నెక్స్ట్ వేజెస్ ఎక్సెట్రా. ఇలాంటి క్వశ్చన్స్ మనకి టైమ్ అండ్ వర్క్ లో ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. దిస్ ఇస్ స్మాల్ ఇంట్రడక్షన్ ఫర్ టైమ్ అండ్ వర్క్.